ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర కఠోరమైన మనస్సు గల యువత 1000 మంది నాతో ఉంటే ఈ దేశాన్నే మారుస్తా అని చెప్పారు స్వామి వివేకానంద. నరాలు కుళ్ళి ఎముకలు విరిగిన యువకుల్లారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే రగిలే గుండెల యువకుల్లారా కదలండి, పదండి ముందుకు తోసుకుపోదాం పైకి స్ఫూర్తినిచ్చే మాట చెప్పింది మహాకవి శ్రీశ్రీ గారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణం అవుతుంది. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు నిర్మించబడుతుందని చెప్పింది కొటాటి కమిషన్. ఎందుకంటే అది దేశం కానీ ప్రపంచం కానీ యువత పాత్ర అంత గణనీయం. అలాంటిది గత కొన్ని సంవత్సరాలుగా యువత రాజకీయ చైతన్యానికి దూరంగా, రాజకీయాలకు దూరంగా ఉన్న పరిస్థితి. కానీ ఈనాడు అదే యువత, జెన్జీ యువత, ఆల్ఫా యువత, అన్ని రకాల యువశక్తులు ఈ యొక్క దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి, సమాజం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇది చాలా మంచి పరిణామం. ఈనాడు యువత పరిస్థితి ఎంత అద్భుతంగా ఉందంటే ఎమ్మెల్యేలనైనా మంత్రులనైనా ఎవరినైనా సరే ప్రశ్నిస్తూ ఉన్నాయి, నిలదీస్తూ ఉన్నాయి, ఉద్యమిస్తూ ఉన్నాయి. ఇది అందరం కూడా స్వాగతించే పరిణామం. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు బాగుంటేనే ఈనాటి యువత భవిష్యత్తు బాగుంటుంది. ఈ దేశ భవిష్యత్తు బాగుండాలంటే ఈనాటి యువత ఒక మంచి ఆలోచనలు చేయాలా. ఇది ఒక మంచి ఆలోచన అని చెప్పని నేను మనస్ఫూర్తిగా కూడా స్వాగతిస్తూ ఉన్నాను. నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి. Please subscribe to N3 TV.